మార్గశిర మాస విశిష్టత. ఈ మాసంలో ప్రధానంగా ఏ దేవుని పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం ముగిసింది. తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ 2025వ సంవత్సరంలో నవంబరు 21 నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసాలలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు. మార్గశిర మాసానికి చాలా విశిష్టత కలిగి ఉన్నది. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలను ప్రసాదిస్తానని వరం ఇచ్చింది. ఈ సంవత్సరం మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి, పాటించాల్సిన నియమాలు, పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా చెబుతారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం లక్ష్మీదేవికి ఎలా అయితే పూజ చేస్తామో ఆ విధముగానే ఈ మార్గశిర గురువారాలలో లక్ష్మీదేవిని పూజిస్తాము. మార్గశిర గురువారాలు 5 గురువారాలు. ఈ 5 గురువారాలలో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎవరైతే ఈ 5 గురువారాలు పూజ అయినంత వరకు అమ్మవారిని నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వారికి కోరిన కోరికలు తీరి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని లక్ష్మీదేవి మార్గశిర గురువార కథలో చెప్పింది. మార్గశిర మాసంలో ఒక్కోసారి 4 గురువారాలు, ఒక్కోసారి 5 గురువారాలు వస్తాయి. కానీ మనము మార్గశిర గురువారాలను 5 గురువారాలుగా పూజ చేయాలని చెప్పుకుంటారు. మార్గశిర మాసంలో 4 గురువారాలు వస్తే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారమును 5వ గురువారంగా భావించి పూజ చేయవలెను. ఈ మార్గశిర గురువారాలలో ఒక్కో వారానికి ఒక్కో నైవేద్యం అమ్మవారికి సమర్పించుకోవాలి. ఈ విధముగా మార్గశిర గురువారాలను పూజించి అమ్మవారి ఆశీస్సులను అందరిపై ఉండాలని కోరుకుందాము.